ఆర్ఓ వనజాక్షిపై దాడిని నిరసిస్తూ రెవెన్యూ ఉద్యోగులు విజయవాడ సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగారు. ఎంఆర్ఓ వనజాక్షిపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రెవెన్యూ ఉద్యోగులు. ఇదే అంశానికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి మధు లైవ్లో మరింత తాజా సమాచారాన్ని అందిస్తారు. మధు, చెప్పండి, ప్రస్తుతం అక్కడ ఆందోళన ఎలా కొనసాగుతుంది, ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ? గుడ్ ఆఫ్టర్నూన్ రాజు. ముస్నూరు ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి జరిగి 3 రోజులు గడుస్తున్న నేపథ్యంలో రెవెన్యూ ఉద్యోగులంతా ఆందోళన బాట పట్టారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పెండౌన్కి శ్రీకారం చుట్టి ఈరోజు ఎక్కడ కూడా కృష్ణా జిల్లా మొత్తం కూడా ఎంఆర్ఓ ఆఫీసులకి తాళాలేసిన పరిస్థితి. ఖచ్చితంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీద చర్యలు తీసుకోవాలి, ఆయన అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఆ సంఘటన దాడి జరిగిన ప్లేస్లో ఎవరైతే పోలీసులు ఉన్నారో వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా డ్వాక్రా మహిళల చేత దాడి చేయించారు కాబట్టి డ్వాక్రా మహిళలు ఎవరైతే దాడి చేస్తారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈ 3 ప్రధాన డిమాండ్లతో ఈరోజు ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న ధర్నాకు వివిధ పార్టీల నేతలంతా కూడా మద్దతు పలికారు. ప్రస్తుతం కొంతమంది మహిళా నేతలు ఉన్నారు. మరోవైపు ఎంఆర్ఓ వనజాక్షిని సర్ది చెప్పడానికి ఆ కేసు పెట్టకుండా కొంచెం వెనక్కి తగ్గడానికి కూడా తెర వెనుక మంత్రాంగం నడుస్తోంది. ప్రస్తుతం మంత్రి దేవినేని ఉమాతో రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో పాటు ఏపీ ఎన్జిఓ నేతలు కూడా అక్కడ ప్రస్తుతం ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో చర్చలు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా వనజాక్షి ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆమె పైన జరిగిన దాడి మీద నాయకులు ఏమంటున్నారో తెలుసుకుందాం. రమాదేవి గారు, ఎలా చూస్తున్నారు ఇక్కడ? ఈరోజు ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు సిద్ధంగా లేదనేటటువంటిది ఈ ఘటనతో రుజువు అవుతుంది. మాటల్లో పారదర్శక పాలన, చట్టబద్ధ పాలన, స్మార్ట్ పాలన అని చెప్పేసి చెప్తున్న చంద్రబాబు నాయుడు అధికారులు తెలుగు తమ్ముళ్ళు చెప్పినదే చట్టము, ఆ పద్ధతుల్లోనే వ్యవహరించండి, లేకపోతే మా తెలుగు తమ్ముళ్ళు ఏమైనా చేస్తారు అని చెప్పేటటువంటి పరోక్ష హెచ్చరిక తప్ప మరి ఇంకొకటి కాదు. ఏ రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు వాస్తవం అయితే మేం డిమాండ్ చేస్తుంది, తక్షణం నువ్వు ఆయన్ని ప్రభుత్వ విప్పుగా తొలగించు, అలాగే పార్టీ నుంచి షోకాజ్ నోటీస్ ఇవ్వు, ఆయనని నీ పార్టీ నుంచి ఎందుకు తొలగించకూడదో, ఒక ఎమ్మెల్యేగా ఆయన అర్హుడా కాదా అనేటటువంటిది మీరు చర్య తీసుకుంటేనే ఈరోజు ప్రభుత్వ అధికారులు అలాగే పోలీసు అధికారులు కూడా సవ్యంగా వ్యవహరించే అవకాశం ఉంటుంది. లేనట్లయితే పోలీసు అధికారులు చేష్టలు కూర్చున్నారు. అలాగే ఈరోజు వాస్తవంగా గన్మెన్ ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీకి అంటే లీగల్గా రక్షణ ఇవ్వాల్సిన పని వదిలేసి ఇల్లీగల్గా ఎంఆర్ఓ సెల్ తీసుకొని అందులో సిమ్ తీసేసి అలాంటిదా గన్మెన్ డ్యూటీ? మేము అడుగుతున్నది ఇవాళ పోలీసు అధికారులు ఎందుకు గన్మెన్ వెనక్కి పిలిపించలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేకాదు, ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు ఎమ్మెల్యే ప్రభాకర్కి ఎవరిచ్చారని మేము అడుగుతా ఉన్నాం. ఒక మహిళ కాబట్టి ఆమె అధికారిగా తన డ్యూటీలను నిర్వహిస్తే ఆమె వ్యక్తిగత జీవితాన్ని చర్చకు చేస్తారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందువల్ల చంద్రబాబు నాయుడు ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గం మౌనంగా ఉండడం అనేటటువంటిది సరైనది కాదు. తక్షణం స్పందించాలి, తక్షణం అరెస్ట్ చేయాలా, గన్మ్యాన్ వెనక్కి పిలిపించాలి. అంతేకాదు, వనజాక్షికి ఏ ఇబ్బంది వచ్చినా దానికి కారణమే ప్రభుత్వమే అని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరికొంతమంది మహిళా నేతలు కూడా ఉన్నారు. పామరు ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన గారు ఉన్నారు. కల్పన గారు, ఎలా చూస్తున్నారు? ముస్నూరు మండలం సంబంధించిన ఎంఆర్ఓ వనజాక్షి మీద దాడి జరిగింది, 3 రోజులైంది. చర్యలు తీసుకోమని మొత్తం రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఆందోళన దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి ఏమీ రాలేదు. దీన్ని ఎలాగోలా సర్ది చెప్పండి అని చెప్పి మంత్రిని రంగంలో దించారు. ప్రస్తుతం అక్కడ చర్చలు జరుగుతున్నాయి. ఎలా చూస్తున్నారు? ఇది చాలా అన్యాయం, అక్రమం అండి. ఎందుకంటే 48 గంటలు జరిగింది ఇప్పటికి, ఇంతవరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి ఒక్కరు బయటకు వచ్చి దాన్ని ఖండించింది లేదు. స్వయాన మంత్రులు, మరి వాళ్ళ జిల్లాలోనే మంత్రులు ఉన్నారు, ఎవరైతే ఎమ్మెల్యే దాడి చేశాడో వాళ్ళ జిల్లాలో మంత్రులు ఉన్నారు, ఇక్కడ మంత్రులు ఉన్నారు. ఒక మహిళ మీద, సాటి మహిళ మీద, మండల మ్యాజిస్ట్రేట్ మీద దాడి చేస్తే ఇంతవరకు అలాంటి ప్రజాప్రతినిధి మీద చర్యలు తీసుకోకపోవటం మరి వాళ్ళ పరిపాలనకి ఇది పరాకాష్ట పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. మరి ఎప్పుడు నీతి మరి నిజాయితీల గురించి మాట్లాడే చంద్రబాబు నాయుడు గారు ఒక నీతికి నిజాయితీకి నిలబడి అక్రమంగా అన్యాయంగా తోలుకుపోతున్న
ఇసుకని దోపిడీ చేస్తున్న ఇసుకని మరి అడ్డుకోవటానికి ఒక మ్యాజిస్ట్రేట్ ఎంఆర్ఓ ప్రయత్నం చేస్తే ఆ మీద దాడి చేయించిన మరి ఇంతవరకు కూడా అతని మీద చర్యలు చేపట్టడం చాలా దారుణం. ఉద్యోగ సంఘాలే కాదు, ప్రతి పౌరుడు, అదేవిధంగా ప్రతి మహిళా సంఘం, మహిళా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండించాలి. ప్రతిసారి ఇసుక దందా అనేది నడుస్తూనే ఉంది జిల్లాలో. ఇది ఇప్పుడు కొత్త కాదు. చాలా మంది ఏ పార్టీ ఉన్నా కానీ ఇసుక దందా అనేది కామన్ గా మారుతున్న నేపథ్యంలో ఇప్పుడు డ్వాక్రా మహిళలను కూడా పావుగా మార్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూస్తుంది? ఇసుక దందా జరగటం అనేది సర్వసాధారణ జరుగుతుంది, అన్ని ప్రభుత్వాల్లో జరుగుతున్నాయి. ఏమవుతుందంటే ఇసుక మాఫియాలు ఏ ప్రభుత్వం పరిపాలనలో ఉంటే, ఏ పార్టీల పరిపాలనలో ఉంటే, ప్రభుత్వంలో ఉంటే వాళ్ళ పంచన చేరి వాళ్ళతో మరి కుమ్మక్కై మరి అదే మాఫియా పరిపాలన ఇసుక దందా చేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలతో ఈ తవ్వకాలను పెట్టి డ్వాక్రా మహిళలతో మరి ఇసుకని ఎంతో నీతిగా నిజాయితీగా మేము ఇసుక మీద వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వానికి వచ్చే విధంగా మేము చేస్తున్నామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళనే లోబర్చుకుని వాళ్లతో మరి కుమ్మక్కై మరి వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ రకంగా ఇసుక దందాలు చేయటం, కనీసం రోజుకి మరి ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో టీడీపీ ఎమ్మెల్యేలు వాళ్ళు రోజు కనీసం 1,00,000 రూపాయలు వాళ్ళకి ఆదాయంగా పెట్టుకున్నారని చెప్పడం చాలా ఆశ్చర్యాన్ని కలిపి ఏ రీతిలో ఏ స్థాయిలో ఈ ఇసుక దందా జరుగుతూ ఉంది, ఏ విధంగా ఇసుక మాఫియా పెచ్చురిల్లిపోతుందని అనటానికి ఇది తెలియటానికి ఉదాహరణ. ఇది రాజు, మొత్తంగా జరుగుతున్న వ్యవహారం మీద వివిధ పార్టీల నేతల అభిప్రాయాలు తెలుసుకున్నాం. మరోవైపు ఎంఆర్ఓ వంజాక్షిని అదేవిధంగా రెవెన్యూ సంఘాల నేతలు వీరందరినీ కూడా తీసుకుని ప్రస్తుతం ఇరిగేషన్ గెస్ట్ హౌస్లో మంత్రి దేవినేని ఉమా చర్చలు జరుపుతూ ఉన్నారు. మొత్తంగా ఈ వివాదం మరింత సద్దుమణగకుండానే దీన్ని ఇష్యూని క్లోజ్ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. జరిగిన ఘటనపై సీరియస్గా తీసుకుంటూనే ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి ఇటు రెవెన్యూ సిబ్బంది కోరుతూ ఉంటే, మరోవైపు ప్రభుత్వం కూడా ఇది తమకు అప్రతిష్ట కలిగించే అంశం కాబట్టి దాన్ని తొందరగా క్లోజ్ చేయాలని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఈరోజు సాయంత్రానికి ఎటువంటి చర్చలకు ఎటువంటి పరిష్కారం లభిస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో రాజు. రైట్ మధు, థ్యాంక్ యూ. ఇతరులకు